ములుగు కర్రగుట్టలను చుట్టుముట్టాయి భద్రతా బలగాలు. ఛత్తీస్గఢ్, తెలంగాణ వైపు విస్తరించిన కర్రగుట్టలో భారీగా మావోయిస్టులు ఉన్నారన్న సమాచారంతో సీఆర్పీఎఫ్ బలగాలు ఆపరేషన్ చేపట్టాయి. కర్రగుట్టల వైపు భారీగా తరలిస్తున్నాయి బలగాలు. ఇప్పటికే ఈ గుట్టల చుట్టూ భారీగా పేలుడు పదార్థాలు పెట్టినట్లు ప్రకటించారు మావోయిస్టులు. ఇటువైపు ఆదివాసీలు రావద్దంటూ హెచ్చరికలు జారీ చేశారు. బచావో కర్రగుట్టల పేరుతో ఆపరేషన్ మొదలుపెట్టాయి భద్రతా బలగాలు. కర్రగుట్టలో కాల్పులు విరమించాలని డిమాండ్ చేశారు ప్రొఫెసర్ హరగోపాల్. శాంతి చర్చల ప్రతిపాదన చేస్తూనే ఇలాంటి హత్యాకాండకు ప్రభుత్వాలు తెగపడ్డం దారుణమని అన్నారు. ఈ ముసుగులో సాధారణ ప్రజానీకం కూడా మరణించే అవకాశాలున్నాయని అన్నారు. వెంటనే భద్రతా బలగాలు కాల్పులను ఆపాలని డిమాండ్ చేశారు. ఒకవైపు శాంతి చర్చల ప్రస్తావన ఉంది. దేశవ్యాప్తంగా శాంతి చర్చల మీద చర్చ జరుగుతున్న సందర్భంలో ప్రభుత్వం కొంతైనా నియంత్రణ తాను కంట్రోల్ రిస్ట్రెయింట్ పాటిస్తే బాగుండేది. తాను ఏమాత్రమో పరిస్థితులను చేయకుండా సుక్మా ఛత్తీస్గఢ్ యొక్క ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి చర్చలకు వచ్చిన నా దగ్గరికే కావచ్చు, మేము మాట్లాడడానికి సిద్ధమని అన్న తర్వాత దానికి కావలసినటువంటి పరిస్థితులను సృష్టించవలసిన బాధ్యత ఛత్తీస్గఢ్ ప్రభుత్వం అంతా సంయమనం పాటించాలని, తర్వాత శాంతి చర్చలకు కావాల్సిన వాతావరణం కావాలని దేశవ్యాప్తంగా జరుగుతున్న చర్చకు తప్పకుండా ఛత్తీస్గఢ్ స్పందించాలి అనేది